నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలామంది రాహుకేతు అనగానే భయపడిపోతూ ఉంటారు. ఆ గ్రహాలకి తగ్గట్టు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరి జాతకంలో అయినా రాహుకేతు దోషాలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అని అంటారు. ఈ దోషాలు తొలగిపోవడానికి అసలు ఏదైనా పరిష్కారాలు ఉంటాయా? రాహుకేతువు దోషాలు ఉన్నాయి అంటేనే ఆ వ్యక్తి యొక్క జాతకం వ్యక్తిగతంగా చూపించుకుంటే తెలుస్తుంది ఏదైనా కూడా. అంటే అది ఎంత పర్సంటేజ్లో ఉంది, ఆ రాహుకేతు ఒక దోషం అనేది కూడా ఉంటుంది. పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఏ దోషమైనా కూడా ఎంత పర్సంటేజ్ అనేది మనకు తెలుస్తుంది. ఈ రాహుకేతు గ్రహాలని ఛాయాగ్రహాలు అంటారు. ఇవి ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు రాహుకేతు దోషం అనేది ఏర్పడుతుంది. వీటిని ఛాయాగ్రహాలుగా మనం చూసుకుంటాం జాతకరీత్యా. అసలు ఏంటి రాహుకేతు, ఇవి ఏం చేస్తాయి అని అంటే, ఇవి ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటాయో ఆ వ్యక్తికి అనవసరమైన రోగాలు, అంటే అనవసరమైన రోగాలు అంటే కొంతమందికి ఉంటుంది, అసలు ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, ఇది నాకు రావాల్సిందే కాదు కదా, మనం థింక్ చేస్తుంటాం. సడన్గా అనారోగ్యం చేయడము, అది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఇలాంటిది వస్తుందని కూడా అనుకోలేం. కొంతమంది సడన్గా మనం చూస్తుంటాం ఇలాంటి రోగాలు రావడము. తర్వాత ఉన్నట్టుండి ఆర్థికంగా లాస్ కావడము, ఉన్న డబ్బు ఉన్నట్టుండి వెళ్ళిపోవడము. అంటే దొంగతనం జరగచ్చు, నువ్వు ఎవరికైనా ఇచ్చి మోసపోవచ్చు, నువ్వే పోగొట్టుకోవచ్చు. ఇలాంటి సడన్గా జరుగుతాయన్నమాట. అండ్ నెక్స్ట్, ఈ రాహు యొక్క పరిస్థితి హెవీగా ఉంటే, అంటే రాహు యొక్క ప్రభావము జాతకరీత్యా హెవీగా ఉంటే వ్యసనాలకు లోనవుతారు. అంటే ఈ జూదం కానీ, మద్యపానం కానీ, స్త్రీ వ్యసనం కానీ ఏదైనా ఉండొచ్చు. కంపల్సరీ ఇవి ఛాయాగ్రహాలు. ఈ రాహు ఏం చేస్తారంటే ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు ఒక మాయలోకి పడేస్తారనమాట. ఈ రాహు ప్రతికూల స్థానంలో ఉండి ఈ మాయాగా నడుస్తున్నప్పుడు మన జాతకరీత్యా మనకి ఇలాంటి వ్యసనాలన్నీ అలవాటైపోతాయి. అందుకే బాగా చూసుకోండి, రాహు మంచిగా నడిచేటప్పుడు ఒక ఫేమ్ అనేది వస్తుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, రాహు దశ బాగుంది అని అంటే మంచి ఫేమ్లో వెళ్ళిపోతాం, మంచి ఒక ప్రోగ్రెస్ అంటాం కదా. ఏదైనా మనం 40% పని చేయని దానికి 100% ఫలితం వచ్చేస్తుంది. మంచి ప్రోగ్రెస్ ఇస్తాడు రాహు. అదే రాహు ప్రతికూలంగా ఉన్నాడంటే చాలా చాలా అనర్థాలు, అంటే యాక్సిడెంట్స్ కావడము, ఫైనాన్షియల్గా లాస్ కావడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, భార్యాభర్తల మధ్యన హెవీగా గొడవలు జరగడము, అంటే చీటికి మాటికి గొడవలు పడుతుంటారు, మనశ్శాంతి లేకపోవడము, మానసికమైన ఇబ్బంది. అది ఏంటి అనే విషయం వాళ్ళు కూడా ఆలోచించుకోలేరు. అంటే ఇప్పుడు భార్యాభర్త ఉంటారు, అంటాం కదా, నేను అన్న గొడవ అవుతుంది, మేము మనం వింటుంటాం. ఎందుకు అవుతుంది? ఇది రాహు కేతు యొక్క ప్రభావం వల్లే అవుతుంది. ఇది మనం తెలుసుకొని ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రాహుకేతు ప్రభావం మీ జాతకంలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది అది వ్యక్తిగతంగా చూస్తేనే మనకు తెలుస్తుంది. అంటే జాతకంలో ఏ ప్లేస్ లో ఉంటే ఎక్కువగా ఇబ్బందులు, చెప్పాను కదమ్మా, మనకి ఏదైనా కూడా ప్రతికూల స్థానంలో ఉంటేనే, ప్రతికూల స్థానంలో ఇవి ఉన్నప్పుడు మాత్రం భయంకరమైన ఇబ్బంది ఉంటుంది. వీటిలో మళ్ళీ అంతర్దశ నడుస్తూ ఉంటుంది. అది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఈ రాహుకేతు స్థానాలు ప్రతికూల స్థానాల్లో ఉన్నాయా, ఎక్కడున్నాయి ఏంటి అనేది. ఇంకొకటి, ఈ రాహుకేతువు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు కూడా జరగవు, వివాహం ఆలస్యం కావడం, సంతానం ఆలస్యం కావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల. భార్యాభర్త అన్యోన్యత లేకపోవడం, ఇలాంటివన్నీ. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా పరిహారాలు చెప్పాలి అని అంటే వ్యక్తిగతంగా జాతకం చూయించుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం అనేది ఇవ్వచ్చు. ఇది మీరు చేసుకోండి అని మీరు జనరల్గా అడుగుతున్నారు కాబట్టి, మామూలుగా ఈ జాతకం లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ జాతకం ఉండి వ్యక్తిగతంగా జాతకం చూపించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే రాహుకాల దీపాలు పెట్టుకోవాలి. అంటే ఎలా పెట్టుకోవాలి? ప్రతి మంగళవారము కూడా రాహుకాల దీపాలు పెట్టుకోవాలి, లేదా ప్రతి శుక్రవారము కూడా రాహుకాల దీపాలు అమ్మవారి దేవాలయంలో వెళ్ళి పెట్టుకోవడం చాలా మంచిది. నిమ్మకాయల దీపాలు పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోకూడదు. రాహుకాలంలో ఈ మంగళవారం వచ్చేసి 4 to 3:30 to 4:30 వరకు ఉంటుంది రాహుకాలం. శుక్రవారం వచ్చేసి 10:30 to 12 దాకా ఉంటుంది రాహుకాలం అనేది. ఈ రాహుకాలం ఏ టైమింగ్లో ఉందనేది పోయి చూసుకొని మీరు దేవాలయాలకు వెళ్ళి, ఇప్పుడు మంగళవారం కుదరదు, ఆల్మోస్ట్ ఆ టైమింగ్లో దేవాలయాలు ఓపెన్లో ఉండవు,
శుక్రవారము ఇలా పెట్టుకోవడం ద్వారా నిమ్మకాయల దీపాలు పెట్టుకోవడం ద్వారా చాలా మంచిది. అది ఎన్ని వారాలు పెట్టుకోవాలనేది కూడా డౌట్ ఉంటుంది. ఒక 9 వారాలు మీరు పెట్టుకోవడం ద్వారా పూర్తిగా రాహుకేతు శాంతి జరుగుతుంది అని నేను చెప్పను. వాటి ప్రభావము కొంచెం తగ్గుతుంది. అవును. ఇప్పుడు చీటికి మాటికి గంటకి గొడవ అయ్యేది అప్పుడు రోజుకి ఒక గొడవ అవుతుంది. ఓకే. లేదంటే రోజు గొడవ అయ్యేది వారానికి ఒక గొడవ అవుతుంది. జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గంటకి గొడవ పడుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు రోజుకి ఒకసారి గొడవ పడతారు. అదైనా ఎంత మనశ్శాంతి చెప్పు, మిగిలిన గంటలు ప్రశాంతంగా ఉంటారు కదా. లేదంటే ప్రతిరోజు గొడవ పడుతుంటారు, అప్పుడు వారానికి ఒక గొడవ జరుగుతుంది. పూర్తిగా శాంతి జరుగుతుందని చెప్పలేము, కానీ ప్రభావం తగ్గుతుంది. ఈ అమ్మవారి గుళ్ళో నిమ్మకాయల దీపం పెట్టుకోవడం ద్వారా. మరి ఇవి ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది. 9 దీపాలు పెట్టాలి అంటే 5 నిమ్మకాయలు తీసుకొని హాఫ్ ఆఫ్ చేస్తాము. ఒకటి వాడకూడదు, 9 పీసెస్ ఇలా బొప్పెలు తిప్పేసి దాంట్లో నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి లేదా 1 పువ్వొత్తు వేసినా సరిపోతుంది. పెట్టుకోవాలి. 9 దీపాలు పెట్టుకొని దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయాలి. దుర్గా సప్తశ్లోకిలో 7 శ్లోకాలు ఉంటాయి. అవి 9 సార్లు పారాయణం చేయాలి దీపం పెట్టేసి. ఇలా 9 వారాలు రాహుకాలంలో దీపం పెట్టడం ద్వారా రాహువు కేతువు యొక్క ప్రభావం తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. ఓకే. ఈ దీపాలు గుళ్ళో పెట్టుకోవచ్చు. గుళ్ళోనే పెట్టుకోవాలి. ఇంకా దానాలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఈ అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల దండ సమర్పించడము, అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు సమర్పించడం, ఇది స్తోమత బట్టి చేసుకోవచ్చు. కానీ ఈ నిమ్మకాయల దీపాలు రాహుకాలంలో పెట్టడం ద్వారా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సంప్రదించి వ్యక్తిగత జాతకం చూయించుకుంటే దానికి తగ్గట్టుగా పరిష్కారం అనేది మనం ఇస్తాము. తప్పకుండా అమ్మ. రాహుకేతు దోషాలు తొలగిపోవడానికి ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.